హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్స్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఎవరు వెనకంజలో ఉన్నారు అని డిస్కస్ చేసే ముందు అందరి కంటెస్టెంట్ ఫ్యాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఎబో భయ్యా. మామూలుగా లేరు, మీరు అరాచకం సృష్టిస్తున్నారు. ఏంది భయ్యా ఆ గుద్దుడు? ఓటింగ్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్నాయి ఒక్కొక్కరికి. ఇంత మెజారిటీ ఓట్స్, ఇంత మేజర్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని పోల్ అవ్వడం ఇన్ని సీజన్స్లో ఎప్పుడు అవ్వలేదు. మాస్ ఓటింగ్స్ అసలు ఒక రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి, కింద మీద. నిన్న టాప్లో ఉన్న వాళ్ళు సడన్గా వెనక వెళ్ళిపోతున్నారు, వెనకలో ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. అస్సలు ఎవరికి ఊహ కందని ఓటింగ్స్ పడుతున్నాయి. అందుకే వాళ్ళు చూపించే డెడికేషన్కి, వాళ్ళు చూపించే కమిట్మెంట్కి అసలు ఏ జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇంత ఓటింగ్స్ పడవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కుమ్మి అవతల పడేస్తున్నారు. ఇది ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, నార్త్, సౌత్ అని కాదు, అబ్రాడ్లో సహా ఎక్కడ ఆగకుండా డిస్నీ హాట్స్టార్లో కానీ, మిస్డ్ కాల్స్లో కానీ ఇంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ని సీజన్స్లో ఎప్పుడు పడలేదు. సో టు ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్, ఎవ్రీ వన్స్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అవుట్ దేర్, టేక్ అ బో. మీ అందరికీ సెల్యూట్. మీ ఫేవరెట్స్ బయటకు వచ్చాక దే విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. ఎందుకంటే వాళ్ళు కూడా ఊహించి ఉండరు వాళ్ళకి ఇంత సపోర్ట్ వస్తుంది, ఇంత ఆదరణ వాళ్ళకి కలుగుతుందని. ఏం అరాచకం సృష్టిస్తున్నారు భయ్యా, బాబా కుమ్మి అవతల పడేశారు. అండ్ నిన్న నేను చెప్పినట్టుగా ఓటింగ్స్లో నిన్న కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళు లీడింగ్లో ఉన్నారు. అండ్ తనూజ కొద్దిగా వెనకబడింది రేస్లో. అండ్ డెమోన్ పవన్కి గట్టిగా ఓట్స్ పడుతున్నాయి అన్నది డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈరోజు తనూజ ర్యాంపేజ్ భయ్యా. తనూజ ఊచకోతకి అమ్మ మొగుడు స్పెల్లింగ్ రాపిస్తోంది. ఎలాంటి ఓట్స్ పడుతున్నాయి భయ్యా తనూజకి. వాళ్ళ ఫ్యాన్స్కి పూనకం వచ్చిందో, వాళ్ళ ఫ్యాన్స్కి ఏమైందో తెలియదు, కానీ నిన్న అలా కొద్దిగా మైనర్ డిఫరెన్స్తోనే వెనకబడిపోయింది. బట్ ఈరోజు దూసుకెళ్ళిపోయింది ఓటింగ్స్లో. అండ్ చాలా డిఫరెన్స్ పెట్టింది ఫస్ట్ అండ్ సెకండ్స్లో. అండ్ తనూజ ఈజ్ ఇన్ టాప్ రేస్ ఆఫ్టర్ టుడేస్ ఓటింగ్. డే 2 ఓటింగ్ తర్వాత తనూజ ప్లేసే మారిపోయింది. వాళ్ళు ఏ మ్యాజిక్ క్రియేట్ చేశారో నాకైతే తెలియదు, కానీ హాట్స్టార్ ఓటింగ్స్లో కానీ, మిస్డ్ కాల్స్లో కానీ వాళ్ళని బీట్ చేసే దరిదాపుల్లో వేరే వాళ్ళు లేరు. చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది 1 and 2కి. నిన్న అయితే చాలా మైనర్ డిఫరెన్స్ ఉంది 1, 2, 3కి. బట్ ఈరోజు ఫస్ట్ పొజిషన్కి, సెకండ్ పొజిషన్కి చాలా మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది. అండ్ దాట్స్ వాట్ తనూజ ఇంపాక్ట్. అండ్ ఈ సీజన్లో భయ్యా అందరికీ పీఆర్లు అయితే గట్టిగా ఉన్నారు. డెమోన్ పవన్కి పీఆర్ అయితే నేనైతే చూడలేదు. మిగతా వాళ్ళకి, ఇమాన్యుయల్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు అన్నారు, కానీ బట్ చూసుకుంటే మామూలు క్యాంపెయినింగ్ చేయట్లేదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు అందరికీ పీఆర్స్ ఉన్నారు. బట్ డెమోన్ పవన్కి అసలు క్యాంపెయినింగ్ చేయకుండానే అండ్ జస్ట్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్, జెన్యూన్ ఓట్స్ పడుతున్నాయి. అండ్ ర్యాంపేజ్ ఓట్స్ పడుతున్నాయి డెమోన్ పవన్కి. అసలు ఫ్రమ్ నో వేర్ డెమోన్ పవన్ రైజింగ్ మామూలుగా లేదు. అసలు డెమోన్ పవన్ టాప్ 5లో కూడా ఉంటాడో లేదో అనుకున్నాను ఒకప్పుడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దూసుకెళ్ళిపోతున్నారు, సుమన్ శెట్టిని పెడతారేమో అని అనుకున్నాను, కానీ టాప్ 5కి వచ్చేసాడు. టాప్ 5లో కూడా ఈ రేంజ్ ఓటింగ్స్ పడతాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమోన్ పవన్ కికాస్ ఓటింగ్స్ మ్యాన్. యూఆర్ ఆ రాక్ స్టార్. నిజంగా తురుంలాగా పడుతున్నాయి. యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇలానే విన్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బట్ ఇలానే ఓటింగ్స్ కంటిన్యూ అవుతే డెమోన్ పవన్ టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ తనూజ మాస్ ర్యాంపేజ్ భయ్యా, మాస్ మానియా. అందరూ తనూజని ఏమైనా తక్కువ అంచనా వేశారేమో. అందరు రివ్యూవర్స్ ఎంత కళ్యాణ్ పడాలని లేపినా బయట ఊచకోత ర్యాంపేజ్లు, పబ్లిసిటీ ప్రొపగాండాలు ఎన్ని చేస్తున్నా, అరే కామన్ మ్యాన్ అని, సోల్జర్ అని, అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. కానీ బట్ తనూజ ఓట్ బేస్ ముందు, తనూజ స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ ముందు ఇవేవి నిలవలేదు. కుమ్మి అవతల పడేశారు. అండ్ నంబర్ 1 పొజిషన్ని కైవసం చేసుకుంది యాజ్ ఆఫ్ నౌ డే 2లో. అండ్ ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి అని నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఫినాలే వరకు చెప్తాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. ఎవరైనా టాప్లోకి రావచ్చు, ఎవరైనా కిందకి రావచ్చు, ఎవరైనా సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్కి వెళ్ళొచ్చు, ఫస్ట్ నుంచి సెకండ్కి రావచ్చు, థర్డ్ నుంచి ఫస్ట్కి రావచ్చు, ఫస్ట్ నుంచి థర్డ్కి రావచ్చు. సో నో వన్ నోస్ ఎప్పుడేం జరుగుతుందో. అండ్ కళ్యాణ్ పడాలా అండ్ ఇమాన్యుయల్ మధ్యలో కూడా స్ట్రాంగెస్ట్ పోటీ నడుస్తోంది. గట్టిగా రూరల్ ఏరియాస్లో నేను చెప్పినట్టుగానే ఇమాన్యుయల్కి ఓట్స్ అయితే గట్టిగా పడుతున్నాయి. అండ్ ఎన్ఆర్ఐస్కి అండ్ నార్త్ నుంచి కళ్యాణ్ పడాలా అండ్ డెమోన్ పవన్కి గట్టిగా ఓట్స్ పడుతున్నాయి. అండ్ పబ్లిసిటీ అయితే ఎవ్వరూ తగ్గకుండా చేస్తున్నారు. డెమోన్ పవన్కి జెన్యూన్గా పడుతున్నాయి, బట్ కళ్యాణ్ పడాలాకి ఆర్మీ అని, సోల్జర్ అని వాళ్ళ పిఆర్ పబ్లిసిటీ వల్ల ఓ రేంజ్లో పడుతున్నాయి. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా జెన్యూన్ ఫ్యాన్స్ చాలామంది ఓట్లేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్కి ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ సపోర్ట్ దుమ్ము దులుపుతున్నారు. ఆయన జబర్దస్త్ సెలబ్రిటీస్ కానీ, లేకపోతే
మా టీవీ సెలబ్రిటీస్ కానీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కళ్ళు ఆయన స్టోరీస్ చూసుకుంటే ఓ రేంజ్లో స్టోరీస్ పెడుతున్నారు. తనుజకు కూడా సపోర్ట్ ఉంది, బట్ చాలా తక్కువ సీరియల్లో నటించిన వాళ్ళు కానీ కొంతమంది సెలబ్రిటీస్ పెడుతున్నారు అండ్ వాళ్ళ పిఆర్ కూడా వర్క్ చేస్తున్నారు. బట్ ఐ కుడ్ సీ వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా స్ట్రాంగ్గా నిల్చున్నారండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తనుజకి ఎంత స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అసలు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం రివ్యూవర్స్ అందరూ తనుజని టార్గెట్ చేశారు. మొత్తం అందరు ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్తో ఆడుకున్నారు. ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే తనుజ ఫ్యాన్స్ వర్సెస్ యాంటీస్లా తయారయ్యారు. కానీ తనుజ ఫ్యాన్స్ వర్సెస్ అదర్ ఫ్యాన్స్, లేకపోతే తనుజ ఫ్యాన్స్ వర్సెస్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా లేదు భయ్య. తనుజ ఫ్యాన్స్ వర్సెస్ యాంటీ ఫ్యాన్స్. షోలో కూడా తనుజ వర్సెస్ అదర్స్ లానే ఉంది. సో ఈ సీజన్ షో రన్నర్ అయితే మొత్తం షోని నడిపింది అయితే తనుజ, దాంట్లో తిరగలేదు. అండ్ నిన్న కూడా చెప్పాను, ఎంత వెనగంజలో ఉన్నా తనుజ దూసుకెళ్ళే సింహంలాగా ఖచ్చితంగా ముందుకెళ్తున్నాను. ఎందుకంటే తనకు ఆ ఓట్ బేస్ స్ట్రాంగెస్ట్ ఉంది భయ్య. ఎందుకంటే ఫ్యామిలీస్లోకి బాగా ఇన్కల్కేట్ అయిపోయింది తనుజ. అండ్ ఫ్యామిలీస్లో వాళ్ళ అమ్మాయిలాగా ఓన్ చేసుకున్నారు. అండ్ మన కాలేజెస్లో కూడా నేను పబ్లిక్ రెస్పాన్స్ కోసం వెళ్తే యునానిమస్ తనుజానే. అండ్ నెక్స్ట్ తనుజ తర్వాత యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది కళ్యాణ్ పడాల పేరు. సో ఫస్ట్ తనుజ, సెకండ్ రన్నర్ కళ్యాణ్ పడాల, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. బట్ నిన్న ఓటింగ్స్ తర్వాత చాలామంది వాళ్ళ ఫ్యాన్స్లో భయపట్టుకుంది, అరే ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది. అండ్ మొత్తం రివ్యూవర్స్ కూడా అందరూ ఓటింగ్స్లో టాప్లో కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యువల్ ఉన్నాడు అనేసరికి చాలా భయపడ్డారో ఏమో కానీ ఈరోజు మాత్రం గుద్ది పడేశారు. ఏకధాటిగా మిస్డ్ కాల్స్ హాట్స్టార్లో ఓటింగ్స్ పడుతూనే ఉన్నాయి. అండ్ తనుజ అలా జమ్మని గ్రాఫ్స్ అలా బోయపాటు చెప్తాడు కండి, జొయ్ అని లేచింది అన్నట్టు. సో తనుజ అలా ఎగసి పడింది భయ్య, రాకెట్ లాగా దూసుకెళ్ళింది. అండ్ ఓటింగ్స్లో ఎక్కడ లేకుండా తిరుగు లేకుండా దూసుకెళ్ళిపోతుంది. సో తనుజ ఫ్యాన్స్ ఇదే ఊపు కనుక మీరు కొనసాగిస్తే, ఇదే ఊపులో కనుక మీరు ఓట్స్ వేస్తే తనుజ విన్ అవ్వడాన్ని ఆపడానికి ఎవ్వరికీ ఛాన్స్ లేదు. అని తనుజ విన్ అవ్వడం తథ్యం. బట్ కొద్దిగా గ్రాంటెడ్గా తీసుకొని అబ్బా డే 2లో మంచి ఓటింగ్స్లో ఉన్నాం కదా, టాప్లో ఉన్నాం కదా అని కొద్దిగా గ్రాంటెడ్గా అలుపు తీసుకున్న, రెస్ట్ తీసుకున్న మాత్రం కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యువల్ ఫ్యాన్స్ వెనకాల కాచుకొని కూర్చున్నారు. అండ్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ కూడా ఊచకొత్త భయ్య. అండ్ ఇమ్మాన్యువల్ ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఓటింగ్స్ పడతాయని. కళ్యాణ్కి కూడా ఓ రేంజ్లో పడుతున్నాయి భయ్య. అండ్ మోర్ ఓవర్ ఇంత ఓటింగ్స్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటంటే భయ్య, అందరూ నామినేషన్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు భయ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజనా గర్లాండిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఎందుకంటే తను 14 వీక్స్ నామినేషన్స్లో 11 టైమ్స్ నామినేషన్స్లో ఉన్నారు భయ్య. దట్ ఈస్ 11 వీక్స్ నామినేషన్స్లో ఉండి టాప్ 15 టాప్ 5 వరకు వచ్చి తను ఇక్కడ దాకా ఉన్నారంటే ఎంత స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ తనకు ఉండాలి, ఎంత ఫ్యాన్ బేస్ తనకు ఉండాలి. సో తన ఓట్ బేస్ అయితే ప్రస్తుతానికి ఎక్కడో లాస్ట్లో ఉంది, వీళ్ళందరి దగ్గరలో కూడా లేదు. బట్ ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు షీఈస్ అన్ అండర్ డాగ్, నోబడీ నోస్. సో షీ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఇన్ ద ఓటింగ్. 14లో 11 నామినేషన్స్ అయితే డెమాన్ పవన్ 9 టైమ్స్ నామినేట్ అయ్యాడు. సో డెమాన్ పవన్ కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ద ఓన్లీ థింగ్ డెమాన్ పవన్ వీళ్ళందరితో కొద్దిగా ల్యాకింగ్ ఎక్కడ అంటే వాయిస్ అవుట్ చేయకపోవడం, స్ట్రాంగ్గా మాట్లాడకపోవడం. ఈరోజు ఎపిసోడ్ కూడా మీరు చూస్తే అలా పూల్ దగ్గర కూర్చొని నా వల్ల ఒకళ్ళు బ్యాడ్ అవుతారేమో, నా వల్ల ఒకళ్ళు చెడు అయిపోతారేమో అని నేను కావాలని ఇన్ని రోజులు మాట్లాడలేదు. బట్ మాట్లాడి ఉండాల్సింది, ఇప్పటి నుంచి ఇంకా నేను అట్లా చెయ్యను అని చెప్పాడు. అది నిజంగా డెమాన్ పవన్ చేసిన పెద్ద మిస్టేక్. ఫస్ట్ నుంచి వాయిస్ అవుట్ చేసి స్ట్రాంగ్గా మాట్లాడే అసలు లాస్ట్ 1 వీక్లో డెమాన్ పవన్ ర్యాంపేజ్ ఉంది భయ్య. ఆ లాస్ట్ వీక్లో ఉన్నట్టు ఫస్ట్ నుంచి ఉండింటే అసలు డెమాన్ పవన్ విన్నింగ్ని ఎవ్వడు ఆపలేకపోయేవాడు. బట్ అన్నెసర్లీ తన విన్నింగ్ని తనే ఆపుకున్నాడు కాబట్టి ఎవడేం చేయలేడు. బట్ ఎనీ విచ్ వేస్ డెమాన్ పవన్ 9 టైమ్స్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి తనకు కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ కామనర్గా వచ్చి ఇక్కడ దాకా వచ్చాడు. అండ్ ఈరోజు ఒక వీడియో మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి. దాంట్లో కూడా చెప్తాడు, అగ్ని పరీక్షలో టాప్ 15కి సెలెక్ట్ అయ్యి, అగ్ని పరీక్ష నుంచి ఇక్కడికి సెలెక్ట్ అయ్యి, ఇక్కడ టాప్ 15లో ఉండి ఫైనలీ టాప్ 5కి వచ్చి ఉన్నాడు అంటే మామూలు జర్నీ కాదు. అందరు కళ్యాణ్ పడాలని పొగుడతారు కానీ బట్ డెమాన్ పవన్ జర్నీ ఈజ్ ఆల్సో ఫినామినల్ అండ్ హీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 3 నా వరకు అయితే. అండ్ తనకు కూడా ఆ ఓట్ బేస్ వల్ల దూసుకెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ తనూజ 8 టైమ్స్ నామినేషన్స్లో ఉంది భయ్య, టోటల్ అవుట్ ఆఫ్ 14లో. సో తనకు కూడా ఇన్నిసార్లు నామినేషన్స్లోకి రావడం అనేది ఒక ప్లస్ అయితే, తనకు ఒక సీరియల్ ఫ్యాన్ బేస్ ఉండడం, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం అండ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా ప్లస్. అండ్ నేను తనుజ ఒక కంచుకోట లాంటి ఫ్యాన్ బేస్ భయ్య. ఎంతమంది ఎన్నిసార్లు తొక్కాలనుకున్నా, ఎంతమంది వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎన్ని ట్రాల్స్ చేసినా, వాళ్ళ తనుజని ఎంత డిగ్రేడ్ చేసినా, తనుజని ఎంత డిమోటివేట్ చేసినా తనుజ కోసం అలా నిలబడిపోయారు భయ్య కంచుకోటలాగా. సో
వాళ్ళందరికీ సల్యూట్. తనుజానే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు కళ్యాణ్ పడాల కూడా స్టార్టింగ్ వీక్స్లో డౌన్గానే ఉన్నారు, బట్ వాళ్ళ ఫ్యాన్స్ ఐ మీన్ బీయింగ్ కామన్ మ్యాన్ అలా నిల్చుండిపోయారు. సో వెరీ నైస్. సో నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ పడాల 7 times నామినేషన్స్లో ఉన్నాడు. కళ్యాణ్ పడాల బీయింగ్ అ కామన్ మ్యాన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం అనేది వెరీ టఫ్. బట్ అలాంటి కళ్యాణ్ పడాల ఒక కామనర్ అయ్యి ఉండి తనూజ ఇమ్మాన్యుయల్కి ధీటుగా నిలబడి ఒక ఇంత ఓటింగ్స్ని ఫామ్ చేసుకుంటున్నాడంటే, ఇంత ఓటింగ్స్ని తెప్పించుకోగలుగుతున్నాడంటే అదొక్కటి చాలు భయ్యా. ఆయన విన్ అవ్వకపోయినా విన్ అయినా చాలు. ఎందుకంటే ఒక కామనర్ వచ్చి ధీటుగా ఇద్దరు సెలబ్రిటీస్కి ధీటుగా నిల్చొని పోరాడుతున్నాడంటే అదే గెలుపు భయ్యా. ఎందుకంటే ఎక్కడ కామన్ మ్యాన్, ఎక్కడ అగ్ని పరీక్ష, ఎక్కడ టాప్ 5, ఆ టాప్ 5లో కూడా ఏదో ర్యాండమ్గా ఉన్నాడు అని కాకుండా ధీటుగా తనూజాకి ఇమ్మాన్యుయల్కి నిల్చున్నాడంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐ మీన్ చాలు. బయటకు వచ్చాక ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా విన్ అయితే అది బోనస్సే. ఏమో ఎవరైనా ఈ విన్నింగ్స్ ప్రకారం ఎవరు విన్ అయినా నాకేం ప్రాబ్లం లేదు భయ్య. అన్లెస్ బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ టీఆర్పీస్ కోసం ఈ ఓటింగ్స్ కాకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేసి విన్ చేస్తే తప్ప ఓటింగ్స్ ప్రకారం హౌస్లో ఈ 5 మెంబర్స్లో ఎవరు విన్ అయినా నాకైతే ఓకే. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్స్ ఇన్ దిస్ సీజన్ అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే అందరిలో విన్నింగ్ క్వాలిటీస్ లేవు, బట్ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు విన్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ దాట్. బట్ సో కళ్యాణ్ పడాల తర్వాత ఇమ్మాన్యుయల్ 4 times నామినేషన్స్లోకి వచ్చాడు ఫైనల్లీ. బట్ ఇమ్మాన్యుయల్కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తనూజాలానే ఆల్రెడీ ఉంది అండ్ ఎంటర్టైనర్ కానీ ఇవన్నీ చేశాడు కాబట్టి. బట్ కొన్ని ఫ్లాస్ ఉండడం వల్ల యాక్చువల్లీ తను కూడా ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వాళ్ళు ఆబ్వియస్లీ ఈ సీజన్లో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కాబట్టి ఇద్దరు సెలబ్రిటీస్ని ఫైనల్లీ చేయలేరు కాబట్టి ఆబ్వియస్లీ తనూజ అండ్ కళ్యాణ్కి హైయెస్ట్ ఛాన్స్ ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ ఇలానే ఆడితే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్కి ఇలాంటి ఓటింగ్సే పడితే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ 3rd ప్లేస్లో ఉంటాడు అండ్ 4th ప్లేస్లో డిమాండ్ పవన్ రావచ్చు. బట్ 3rd 4thలో నెక్ టు నెక్ ఉంది భయ్య. 1 2లో ఎంత నెక్ టు నెక్ ఉందో 3rd 4th మధ్యలో కూడా అంతే నెక్ టు నెక్ ఉంది. 1 2 తనుజ కళ్యాణ్ కొట్టుకుంటున్నారు. ఇమ్మాన్యుయల్ అలా వచ్చి వెళ్ళిపోతున్నాడు. బట్ 3rd 4th అయితే డిమాండ్ పవన్ ఇమ్మాన్యుయల్ మధ్యలో పోటాపోటీ ఉంది. ఎప్పుడైనా ఏమన్నా అవ్వచ్చు భయ్యా. కానీ నేనైతే ఈరోజు ఓటింగ్స్ అప్డేట్ రాగానే షాక్ అయిపోయా. ఏంట్రా బాబు తనుజ అసలు ఎక్కడిని జుయ్యన అలా లేచిపోయింది. అండ్ తనుజ ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ మధ్యలో పోటీ ఓ రేంజ్లో ఉంది. కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఈ 2-3-4లో మాత్రం ఫ్లక్చువేట్లు అవుతున్నాయి. అండ్ ఫస్ట్ పొజిషన్ కూడా ఇలానే ఓటింగ్స్ పడితే కొద్దిగా మైనర్ డిఫరెన్సే ఉండొచ్చు. ఆ మైనర్ డిఫరెన్స్ మాత్రం రాకూడదు. వస్తే మేజర్ డిఫరెన్స్ ఉండాలి. మైనర్ డిఫరెన్స్ వస్తే మాత్రం అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు విన్నర్ చేస్తారు. సో మీ కంటెస్టెంట్స్ కనుక నిజంగా విన్ అవ్వాలంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయ్యేలా చూసుకోండి. అంతేగాని ఏదో గుద్దేసి అయిపోయింది మా పని అని అనుకుంటే మాత్రం మీ విన్నర్ని మీరే లూజ్ చేసుకుంటున్నారు. సో ఇది భయ్య ఓటింగ్స్ అప్డేట్. అయితే తనూజ రచ్చ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది అండ్ తనూజ ఫ్యాన్స్ మీ అందరికీ గులాం భయ్య. ఎందుకంటే అసలు తనుజ కూడా ఇన్ని వీక్స్లో కెప్టెన్గా అలా ఓడిపోయి ఎప్పుడవుతుందా అని తను అలా పోరాడి గెలిచినట్టు మీరు కూడా రివ్యూయర్స్ ఎంత చెబుతున్నా, వేరే వాళ్ళు ఎంత చెబుతున్నా, అవతల టీమ్స్ వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేయాలనుకున్నా, అవతల టీమ్స్ వాళ్ళు ఎంత డీమోటివేట్ చేసినా, రివ్యూయర్స్ ఎంత డీమోటివేట్ చేసినా మీరు తగ్గకుండా, వెనకాడకుండా, భయపడకుండా తనుజ కోసం నిలబడి ఓట్స్ వేస్తున్నారు చూసారా, అక్కడ మీరు గెలిచారు. అండ్ కళ్యాణ్ పడాల ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అండ్ డిమాండ్ ఫ్యాన్స్ మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మీ అందరికీ సెల్యూట్. అండ్ సంజన ఫ్యాన్స్ కూడా బకులప్. మీ విన్నర్ ఒకవేళ మీ సంజన గారిని టాప్ 3లో టాప్ 2లో పెట్టాలనుకుంటే స్టిల్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సో బకులప్ అండ్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్. ఇది భయ్యా ఓటింగ్స్ అప్డేట్. అండ్ నేను ఓటింగ్స్ గురించి ఎందుకు ఇంత ఇలా మాట్లాడానంటే అసలు నేను షాక్ అయిపోయాను. నిన్నటికి ఈరోజుకి ఇంత ట్రెమెండస్ చేంజ్ రావడానికి రీజన్ ఏంటి అని. సో ఏం మ్యాజిక్ క్రియేట్ చేశారో I don't know the logic, but only I can believe there's a magic. Magic has happened, and Tanuja fans, you created that magic, and you should be proud of you people itself, because మీరు చేసిన పని వల్ల మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీ తనుజాని మీరే ఫస్ట్ పొజిషన్లో పెట్టుకున్నారు డే 2 తర్వాత. ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ద 3rd day. లెట్స్ సీ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఏమవుతుందో. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కనుక వస్తే ఏమైందంటే భయ్య, ఈరోజు మళ్ళీ టాస్క్లు జరుగుతాయి. సో డిమాండ్ పవన్కి ఆల్రెడీ 2 stars ఉంటాయి. సో ఈరోజు 3rd టాస్క్ని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో అదేంటంటే బెలూన్స్ టాస్క్. మీరు గుర్తుందా, బెలూన్స్ టాస్క్లో ఎవరికి వాళ్ళు
అతి తెలివి ఉపయోగించి ఆ టాస్క్ని క్యాన్సిల్ అయ్యేలా చేశారు. అండ్ ఫ్లోరా శని గారు చాలా కష్టపడి ఆడినా మిగతా వాళ్ళ అతి తెలివితేటల వల్ల బిగ్ బాస్ ఆ టాస్క్ని క్యాన్సిల్ చేశారు. సో ఆ టాస్క్ ఈరోజు పెట్టారు. సో దీంట్లో ఏంటంటే అగైన్ ఒకళ్ళు బయటకు రావాలి, ఎందుకంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. ఓన్లీ 4 మెంబర్సే ప్లే చేయొచ్చు. ఇక్కడ డెమోన్ పవన్ నిజంగా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఇలా ఫస్ట్ నుంచి నిలబడి ఉంటే బాగుండు భయ్యా, కానీ ఆయన నిలబడలేదు. ఇమాన్యుయల్ నాకు నిజంగా ఆయన ఎన్నిసార్లు ఇదే చేస్తుంటాడు. ఆల్రెడీ ఓటపీలు వచ్చింది. డెమోన్ పవన్ ఏమంటాడంటే, అన్న నాకు ఓటపీల్కి ఆ రోజు ఛాన్స్ రాలేదు, నేను ఇప్పుడు వెళ్తే నాకు 3 స్టార్స్ వస్తే నేను ప్లేయర్ ఆఫ్ ద డే అవుతే నాకు అట్లీస్ట్ ఒక బూస్టప్ వస్తుంది, ఓటపీల్ కానీ లేకపోతే ఫ్యామిలీ నుంచి నాకు ఆడియో మెసేజ్ కానీ మెసేజ్ వస్తుంది, ఛాన్స్ ఏమన్నా అంటే, నీకు ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయరా, ఇప్పుడు నేను కనుక వెళ్ళి ఆడితే నాకు ఇంకో స్టార్ వస్తే అప్పుడు టై అవుతుంది కాబట్టి అప్పుడు డిసైడ్ అవుతారు, నేను ఎలా వదులుకుంటా అంటాడు. డెమోన్ పవన్ వదులుకోడు. అండ్ సంజన అంతకుముందు గేమే వదులుకుంది కాబట్టి తను ఆడాలనుకుంది. అండ్ తనుజ, కళ్యాణ్ వాళ్ళు ఆడాలనుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి స్టార్స్ లేవు కాబట్టి. సో ఇక్కడ స్టార్స్ కోసం మాట్లాడుతుంటారు. డెమోన్ పవన్ ఏమంటాడు, సరే మీ అందరు డిసైడ్ చేయి, నాకు ఓట్స్ వేస్తే నేను వెళ్ళిపోతా, లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను కనుక నెక్స్ట్ టాస్క్ ఆడిపిస్తా అన్నా, లేకపోతే అప్పుడు నేను దిగిపోతాను. సో దట్, ఎందుకంటే నాకు ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. అంటే అలా తనుజ, అరే నువ్వు మమ్మల్ని విలన్స్ చేద్దాం అనుకుంటున్నావా, ఎందుకంటే నువ్వంతకు నువ్వు వెళ్ళిపోయావు అనుకో ఏం ప్రాబ్లం ఉండదు, లేకపోతే మేము తీసామన్న చెడ్డ పేరు వస్తుంది, అది మాకు వద్దు అంటే అప్పుడు ఇంకా డెమోన్ పవన్ ఫైనలీ ఈ ఆట ఆడకుండా దిగిపోతాడు. ఈ టాస్క్లో తనుజ, కళ్యాణ్ ఒక పేరుగా ఆడతారు అండ్ ఇమాన్యుయల్, సంజన ఒక పేరుగా ఆడతారు. సో ఇక్కడ ఇమాన్యుయల్, సంజనవి 3 సార్లు 3 అలా వదలగానే, ఈ టాస్క్ తెలుసు కదా మళ్ళీ చెప్పాలా, సో బెలూన్ని పీల్చి అక్కడ లోపలికి వదలాలి అండ్ అక్కడ నీడిల్స్ మాస్క్ ఉంటుంది. లోపల ఉన్న ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఊపి గాల్లో ఎవరైతే పెడతారో, గాల్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి అవతల ప్లేయర్ వెళ్ళి బెల్ కొట్టాలి. అలా బెల్ కొట్టిన వాళ్ళు విన్నర్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైం ఎవరు హోల్డ్ చేస్తారో బెలూన్ని గాల్లో వాళ్ళు విన్నర్స్. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఫస్ట్ పీల్చి వదులుతాడు బెలూన్ని. 3 సార్లు 3కి టక్క 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 పగిలిపోతాయి. తనుజ ఫస్ట్ టైం పీల్చి వదులుతుంది అండ్ ఫస్ట్ టైం పగిలిపోద్ది. సెకండ్ బెలూన్ ఆల్మోస్ట్ 40 సెకండ్స్ వరకు హోల్డ్ చేస్తారు, అది పగిలిపోద్ది. థర్డ్ బెలూన్ ఊది అలా హోల్డ్ అయ్యే లోపల, తను వెళ్ళి బెల్ కొట్టే లోపల పగిలిపోతుంది. బట్ ఇక్కడ కూడా ఇమాన్యుయల్ మళ్ళీ డిస్కషన్ పెడతాడు, అరే వాళ్ళది కూడా 3 పగిలిపోయాయి కదరా, గాల్లో ఉన్నప్పుడు బెల్ కొట్టాలి అంటే, అన్న వాళ్ళు గాల్లో ఉన్నప్పుడే కొట్టారు అండ్ మోర్ ఓవర్ మీరు టక పగిలిపోయాయి, వాళ్ళు అట్లీస్ట్ 40 సెకండ్స్ హోల్డ్ చేశారు అని కొద్దిగా డిస్కషన్ జరిగిన తర్వాత తనుజాకి, ఇమాన్యుయల్కి అండ్ డెమోన్ పవన్కి, అరే నీ ఇష్టం రా అంటే ఫైనలీ తనుజ అండ్ కళ్యాణ్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళిద్దరికి 1 స్టార్ వస్తుంది. సో ఇక్కడ ఇది అయిపోయాక అందరినీ కూర్చోబెట్టి ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అని మీరు అనుకుంటున్నారు అనౌన్స్ చేయండి అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ పడాల ఏమంటాడు, నేను ప్లేయర్ ఆఫ్ ద డే అనౌన్స్ చేశామనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ప్లేయర్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయంరా, నేనైతే డైరెక్ట్గా చెప్తున్నా అంటాడు. అండ్ సంజన కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దానికి ఫిక్స్ అవుతారు. సో ప్లేయర్ ఆఫ్ ద డే డెమోన్ పవన్ని అనౌన్స్ చేశారు. అండ్ డెమోన్ పవన్కి వాళ్ళ అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వస్తుంది, ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా బాగా ఆడావురా నువ్వు, ఎక్కడ అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ దాకా వచ్చి లోపల టాప్ 5లో ఉన్నావు, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాన్నగారు అయితే వదలట్లేదు, ఫోన్ పట్టుకునే ఉన్నారు, లైవ్ చూస్తూనే ఉన్నారు అండ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు నాన్నకి, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు అంటే ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అండ్ టాప్ 5లో ఉన్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్, మే ద బెస్ట్ విన్ అని అలా చెప్పేసి కన్వే చేస్తాడు. అండ్ ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు డెమోన్ పవన్ వెళ్ళి పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు ఏంటంటే, బిగ్ బాస్ నేను ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ని అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా అమ్మ నాన్నని నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాను అండ్ నేను తప్పులు చేశాను ఏంటి అంటే, ఎప్పుడు ఎవరికన్నా హర్ట్ అవుతారేమో, ఎవరన్నా నా వల్ల బ్యాడ్ అవుతారని చాలాసార్లు హోల్డ్ బ్యాక్ చేసుకున్నాను, ఇప్పటి నుంచి అలా చెయ్యను, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్, నేను కష్టపడి 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడతాను అన్నాడు. అండ్ ఇంతకుముందు ఏమైందంటే ప్లేయర్ ఆఫ్ ద డే ఆ వీడియో మెసేజ్ తర్వాత డెమోన్ పవన్ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడతాడు ఏంటంటే, భయ్యా నేను నెక్స్ట్ గేమ్స్ ఆడతాను, ప్లేయర్ ఆఫ్ ద డే నాకు ఇవ్వకండి, బట్ నేను 100% ఎఫర్ట్స్ పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ద డే ఒకవేళ ఇవ్వాలనుకుంటే నెంబర్ ఆఫ్ విన్స్ని కాకుండా నెంబర్ ఆఫ్ టాస్క్లో వాళ్ళ ఎఫర్ట్స్ని బట్టి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటాడు. అప్పుడు తనుజ అంటది, అరే వచ్చే గేమ్స్ బట్టి చూద్దాంలేరా అంటది. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ బోన్స్ టాస్క్ అండి, పికప్ ద బోన్. సో ఇక్కడ డెమోన్ పవన్ ఏంటి అంటాడంటే, నిన్న నేను ఆడలేదు కాబట్టి నేను ఈ గేమ్ ఆడతాను అంటాడు. సో ఇక్కడ డెమోన్ పవన్, ఇమాన్యుయల్, సంజన, కళ్యాణ్ పడాలి, ఈ 4 ఆడతారు. ఈ టాస్క్ ఏంటంటే
అక్కడ తాళ్ళ ఉచ్చు ఉంటుంది, దాని నుంచి కిందకి పాకి దాటుకొని టైర్స్ మీద ఎగురుకుంటూ ఒక్క టైర్ని కూడా మిస్ అవ్వకుండా అండ్ వుడెన్ ప్లాంక్స్ ఉంటాయి, వాటి మీద మధ్యలో కూడా జంప్ చేసుకుంటూ వెళ్ళి బోన్ని పిక్ చేయాలి. అలా ఎవరు బోన్ని పిక్ చేసుకుంటారో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు విన్నర్ అని బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో డెమాన్ పవన్ అందుకుంటాడు భయ్య. బట్ ఏమంటుందంటే డెమాన్ పవన్ అందుకున్నప్పుడు సంజన వచ్చి ఇలా ఇవ్వు అంటే ఇస్తాడు నార్మల్గా క్యాజువల్గా. బట్ సంజన అవుట్ స్మార్ట్ చేసి అది పట్టుకొని వెళ్ళి నేనే విన్నాడు, అప్పటికి బజర్ ప్లే అవ్వదు. ఇక్కడ బిగ్ బాస్ రూల్ ఏంటంటే బజర్ ఎప్పుడైతే ప్లే అయ్యేటప్పటికి ఎవరి చేతిలో బోన్ ఉంటే వాళ్ళు విన్నర్ అంటే. సో లాజిక్ ప్రకారం అక్కడ తీసుకుంది, ఇంకా బజర్ ప్లే అవ్వలేదు, డెమాన్ పవన్ నుంచి సంజన తీసుకుంది కాబట్టి ఆయన నార్మల్గా ఇచ్చాడు. బట్ ఫైనలీ సంజన చేతిలో ఉంది కాబట్టి సంజన విన్ అవుతుంది ఆ టాస్క్. సో ఫస్ట్ రౌండ్ సంజన విన్నర్. సో డెమాన్ పవన్ పాపం అంత కష్టపడి ఆడిన 0. సో సంజనకు 1 ఫస్ట్ రౌండ్లో. సో సెకండ్ రౌండ్లో మళ్ళీ డెమాన్ పవనే గెలుస్తాడు, డెమాన్ పవన్ బోన్ పట్టుకుంటాడు. థర్డ్ రౌండ్లో కళ్యాణ్ పడాలా విన్ అవుతాడు. ఫోర్త్ రౌండ్లో కళ్యాణ్ పడాలా విన్ అవుతాడు. ఫిఫ్త్ రౌండ్లో డెమాన్ పవన్ విన్ అవుతాడు. సో ఇక్కడ టై అవుతుంది 2-2. సో ఫైనల్ రౌండ్ డెమాన్ పవన్ కళ్యాణ్ పడాలా మధ్యలో జరుగుతుంది, మళ్ళీ డెమాన్ పవనే గెలుస్తాడు. సో డెమాన్ పవన్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ది టాస్క్. సో మామూలు ర్యాంపేజ్ కాదు భయ్య, ఆల్రెడీ 2 టాస్క్ ఆడి గెలుస్తాడు. బట్ ఎనీవే అది అయిపోద్ది. సో పిక్ ద బోన్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ గెలిచాక బిగ్ బాస్ ఆబ్వియస్లీ ఒక ట్రీట్ ఇస్తాడు కాబట్టి ఆ ట్రీట్లో భాగంగా డెమాన్ పవన్ బిగ్ బాస్ ఏమంటాడంటే, డెమాన్ పవన్ నువ్వు ఎప్పుడు ట్రీట్ ఎన్నిసార్లు గెలిచావు అంటే, నేను 3 times గెలిచాను బిగ్ బాస్ అంటే. సో అన్ని ట్రీట్లు నీకేనా అంటే, సో అందరితో పంచుకుంటావు బిగ్ బాస్ అంటాడు. అది అయిపోయాక సో డెమాన్ పవన్ లోపలికి వెళ్ళాక నువ్వు ఏమనుకుంటున్నావు ఈసారి ట్రీట్ అంటే, మటన్ జ్యూసీ మండి అనుకుంటాడు. బట్ లోపలికి వెళ్ళాక ఫ్రాంకీ ఉంటుంది. ఫ్రాంకీ తిన్నాక సో మీరు తిన్నాక మీ అనుభవాన్ని సంజన గారితో చెప్పుకో అంటే, సో సంజన గారితో చెప్పుకుంటాడు, షేర్ చేసుకుంటాడు. సో అప్పుడు సంజన అంటుంది, బిగ్ బాస్ ఒక ఫ్రాంకీ మీరు పంపాలంటే 200 రూపీస్ అవుతుంది, డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి. అదే 200 రూపీస్కి చికెన్ వస్తుంది కదా, చికెన్ అందరికీ పంపితే తింటాం కదా అని. సో అక్కడ అందరూ మళ్ళీ ఒక ఫన్నీ బ్యాంటర్ జరుగుతుంది. అదేంటంటే మీ చికెన్ కోసం ట్రీట్ని వదులుకోమంటావా అది ఇదని చెప్పేసి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ బిల్ టు గెయిన్ ఇట్, ఇది గుర్తుందా, సుమన్ శెట్టి అండ్ సంజన గారి మధ్యలో జరుగుతుంది. అదే బాక్స్ రిలీజ్ చేసి ఆ టవర్ని ఎవరిది ఎత్తులో ఉంటో వాళ్ళే విన్నర్. సో ఇక్కడ ఎత్తుగా ఉండాలి. సో డెమాన్ పవన్ దీనిలో డ్రాప్ అయిపోతాడు, సంచాలక్గా ఉంటాడు అండ్ ముగ్గురే ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణ్ పడాల కూడా దీనిలో డ్రాప్ అయిపోతాడు. అండ్ ఇమాన్యువల్ అరే నేను ఫిజికల్ టాస్క్లు నెక్స్ట్ ఆడలేనురా అంటే అప్పుడు కళ్యాణ్ పడాల సాక్రిఫైస్ చేసి ఇమాన్యువల్కి ఇస్తాడు. సో ఇక్కడ తనుజ, ఇమాన్యువల్ మరియు సంజన ఆడతారు. దీంట్లో రూల్ తెలుసు కదా, అక్కడ స్క్వేర్ షేప్ బాక్స్ ఉంటుంది, దాంట్లో బాక్సెస్ ఒకటిపై ఒకటి పేర్చి టవర్ ఎవరిదైతే ఎత్తుకుంటుందో వాళ్ళే విన్నర్. సో తనుజది చాలా హైట్లో ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇమాన్యువల్ది ఉంటుంది. సంజనాది ఏంటంటే పాపం ఎన్నిసార్లు వేసినా పడుతూ ఉంటుంది. సో ఫైనలీ తనుజ విల్ బి ద విన్నర్ ఆఫ్ ది టాస్క్. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మీకు గుర్తుంటే ధమాకా కిక్ టాస్క్లో అప్పుడు ఫస్ట్ టైము డెమాన్ పవన్ చాలా ఊపుతో వెళ్ళి నేను పీకేస్తా పొడి చేస్తా అని పడిపోయిన టాస్క్ ఇది. అదే బిగ్ బాస్ గుర్తు చేసి, పవన్ మీకు ఈ టాస్క్ గుర్తుందా అంటే ఉంది బిగ్ బాస్ అని సో నవ్విస్తాడు, కొద్దిగా లెగ్ని పుల్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ఆడతారు. సంచాలక్గా ఎవరు ఉంటారు అంటే సంజన, అది అంటే డెమాన్ పవన్ నేను ఉంటాను అంటారు. కానీ ఫైనలీ బేసికలీ సంచాలక్ కూడా ఆడొచ్చు అంటే సో బేసికలీ అందరు ఆడతారు. ఇక్కడ మాత్రం ఈ టాస్క్ మీకు గుర్తుంటే వెల్క్రోది బోర్డు ఉంటుంది, దాని మీద వీళ్ళు కాళ్ళతో స్లిప్పర్ని తొడిగి ఎవరైతే ఆ చొప్పును విసిరినప్పుడు ఎవరిదైతే హైట్లో హోల్డ్ అయ్యి లాంగ్ టైం ఉంటుందో వాళ్ళు విన్నర్. సో ఇక్కడ డెమాన్ పవన్ విశ్వరూపం చూపించాడు భయ్య, పిచ్చెక్కిచ్చాడు. అంటే ఈసారి కూడా ఇప్పుడు డెమాన్ పవన్ ప్రతిసారి ఏమైందంటే నేను పీకేస్తా సపోర్ట్ చేస్తా అని వెళ్తాడు, కానీ లక్ కలిసి రాదు అని దరిద్రం కూడా కొట్టేస్తుంది. అలానే మొన్న కూడా టికెట్ ఫినాల్ నేను కొట్టి చూపిస్తాడు, పాపం ఓడిపోయాడు. ఫస్ట్ టైం కూడా పడిపోయాడు. ఈసారి మాత్రం గురి చూసి కొట్టాడు అండ్ కుంభస్థలాన్ని కొట్టాడు భయ్య. డెమాన్ పవన్ ఫస్ట్ టైం వెళ్ళి కొట్టినప్పుడు 6.4
ఫీట్ దగ్గర పడుతుంది చెప్పు. అప్పుడు ఇమాన్యువల్ది ఫస్ట్ 5 feet 10 inches దగ్గర, తనుజాది 0, సంజనాది 0 అండ్ కళ్యాణ్ పడాలది 5-6 దగ్గర పడుతుంది. నెక్స్ట్ రౌండ్ దగ్గర మళ్ళీ డెమాన్ పవన్ 6.8. అసలు గ్రాఫ్ ఇలా పెరుగుతుంటుంది కానీ తగ్గదు. 6.8 ఇమాన్యువల్ ఇక్కడ 0, తనుజా 6. బాగా వేసింది భయ్య, నేను ఏదో అనుకున్నాను కానీ బట్ తనుజా గివ్ అ వెరీ స్ట్రాంగ్ కాంపిటీషన్, గట్టిగా ఆడింది. 6 feet అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ కళ్యాణ్ పడాల అండ్ ఇమాన్యువల్ కూడా అంత హైట్ లేపలేకపోయారు, అంత హైట్లో పెట్టలేకపోయారు. ఆఫ్టర్ డెమాన్ పవన్ సెకండ్ హైయెస్ట్ ప్లేస్లో అంత హైట్లో పెట్టింది అంటే తనుజానే తోపు అసలు. సో అండ్ సంజన ఇక్కడ మళ్ళీ 0. ఇక్కడ కళ్యాణ్ పడాల 6, కళ్యాణ్ పడాల అండ్ తనుజ సేమ్ 6 దగ్గర పెట్టారు సెకండ్ దాంట్లో. అండ్ థర్డ్ వచ్చి డెమాన్ పవన్ ఈసారి ఇంకా విశ్వరూపానికి ప్రతిరూపంలా తయారయ్యాడు. 7 feet 4 inches దగ్గర పెట్టాడు. ఇక్కడ ఇమాన్యువల్ 5 feet 9 inches, తనుజ బోల్తా పడ్డది. పాపం ఏదో చేద్దాం అనుకున్నది, అది విసిరి అలా అతుక్కున్నది జస్ట్ 0.5 దగ్గర. సో 0.5 దగ్గర ఇక్కడ మాత్రం డెమాన్ పవన్ ఈ టాస్క్లో ఎంజాయ్ చేసినంత ఎవ్వరు ఎంజాయ్ చేయలేదు భయ్య. పగల్లా బడి నవ్వాడు అండ్ అందరిని ఒక ఆట ఆడుకున్నాడు. అంటే పాపం తనని ఫస్ట్లో చాలామంది ఆడుకున్నారు కాబట్టి ఈ టాస్క్ అప్పుడు అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అరే చూపిరా నువ్వు ఏదో చూపిస్తా అన్నావు కదా అన్న. సో అదంతా గుర్తుపెట్టుకొని గట్టిగా ఆడాడు. సో ఎంజాయ్ చేశాడు. అండ్ థర్డ్ టైం కూడా ఎంతో కాన్ఫిడెన్స్తో వెళ్ళాడంటే ఏమన్నా పడిపోతాడేమో, ఓవర్ యాక్షన్కి ఎక్కడైనా పడిపోతాడేమో, లేకపోతే ఎరుపప్పు అయిపోతాడేమో అనుకున్నాం కానీ బట్ గురి చూసి 7 feet 4 inches దగ్గర కొట్టాడు. తోప్. ఇమాన్యువల్ 5 feet 9, తనుజ 0.5, సంజన మళ్ళీ దరిద్రం కొట్టేసింది. ఈసారి వెళ్ళి అవతల పడ్డది భయ్య ఇసరేస్తే చోపుని. సో 0. కళ్యాణ్ పడాల వన్స్ అగైన్ 5.9 5 feet. సో యునానిమస్గా అసలు మినిమం దగ్గరలో కూడా ఎవరు లేరు. డెమాన్ పవన్ దీంట్లో మళ్ళీ విన్నర్ అవుతాడు. ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ ప్లేయర్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయమంటే సో తనుజాకి 1 star ఉంటుంది కాబట్టి తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో అందరినీ చూస్ చేసుకోమంటే యునానిమస్గా తనుజాని ప్లేయర్ ఆఫ్ ద డే అని చూస్ చేసుకుంటారు. అండ్ తనుజాకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ పిక్ వస్తుంది. అది వచ్చాక చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అంటే అవి ఏడుపు ఎలా ఉన్నా అది కొద్దిగా కామెడీ అవన్నీ పక్కన పెడితే, అంటే ఏడుపును మనం ఎప్పుడు కామెడీ చేయకూడదు. ఎమోషన్ ఇస్ ఎమోషన్. అండ్ ఒక సిస్టర్ మ్యారేజ్ అక్కడ జరుగుతున్నప్పుడు తన కెరీర్ని పనంగా పెట్టి తన కెరీర్ కోసం అండ్ ఎంతో సాక్రిఫైస్ చేసి లోపలికి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ మూమెంట్ అది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అది మన ఎవరో బంధువులదే కొద్దిగా దూరం నుండి మిస్ అయితేనే మనకి ఏదో బాధ ఉంటుంది. సొంతం సిస్టర్ది మ్యారేజ్ మిస్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ తెలియని ఎమోషన్ ఉంటుంది. వాళ్ళ డాడీకి సారీ చెప్పేసి, సారీ నాన్న, మా డాడీ చాలా మొహమాటపరుడు, ఎవరితో మాట్లాడి నేను పక్కన ఉంటేనే ఆయనతో మాట్లాడిపిస్తా. సో అని ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అండ్ ఇది భయ్యా టాస్క్. అండ్ వీళ్ళు ఇక్కడ స్టార్టింగ్లో ట్రీట్ తనకి రబడీ వస్తుంది. ఫస్ట్ టాస్క్లో విన్ అయిన తర్వాత బిల్ టు గెయిన్ ఇట్ తర్వాత. సో ఇక్కడ ఇది వస్తుంది. సో ఈరోజు ఇప్పుడు మొత్తానికి ఈరోజు అయిపోయాక ఫైనల్లీ ఎవరికి ఎన్ని స్టార్స్ ఉన్నాయంటే డెమాన్ పవన్కి 4 stars ఉంటాయి, తనుజాకి 2 stars ఉన్నాయి, ఇమాన్యువల్కి, సంజనాకి, కళ్యాణ్కి 1 star ఉంది. సో ఇది భయ్య ఈరోజు జరిగిన ఎపిసోడ్ సారాంశం అండ్ ఈరోజు ఎపిసోడ్ సమ్మరీ అండ్ ఓటింగ్స్ సమ్మరీ. ఇది భయ్య ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకు ఓటింగ్స్లో నేను ఇస్తున్నాను. అండ్ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అరే నువ్వు చెప్పేది మేము నమ్మాలా, మాకు తెలియదా, నీకెలా తెలుసు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు నమ్మి దీని ప్రకారం మీరు ఓటింగ్స్ కనుక నెక్స్ట్ వేసుకుంటే ఓకే, లేదా మీరు నమ్మకపోయినా నాకేం నష్టం లేదు. నమ్మకపోయి మీరు మీ ఊహల్లో మీరు ఉండి అరే వీడు చెప్పేది ఎవరు నమ్మాలరా అని అనుకుంటే మీ కర్మ. ఎందుకంటే నాకు పోయేది ఏమీ లేదు. నేను అప్డేట్ ఇవ్వడం వరకే నా చేతుల్లో ఉంది. దాన్ని తీసుకుంటారా తీసుకోరా, దాని ప్రకారం మీరు నెక్స్ట్ స్టెప్స్ వేసుకుంటారా అన్నది మీ చేతుల్లో ఉంది. సో వీడు చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచించే బదులు మీరు వెళ్ళి మీ ఫేవరెట్స్కి ఓట్స్ మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్. అండ్ ఇలాంటి టైంలో పక్క కంటెస్టెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళని డీగ్రేడ్ చేసి వాళ్ళని ట్రాల్ చేసి వాళ్ళు వీళ్ళు ఇది చేస్తున్నారా, వాళ్ళు అది చేస్తున్నారా అని అది కాకుండా మీ కంటెస్టెంట్స్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి ఓటింగ్స్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇన్నిసార్లు చెప్తున్నా మీరు మారకపోతే
నోబడీ కెన్ చేంజ్ అండ్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఇది భయ్యా, ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం, ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫే జిందగీ. అండ్ రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.